హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరికీ చెప్పేది ఏంటంటే ఆడవాళ్ళకి ముఖ్యంగా తస్మాత్ జాగ్రత్త. ఆడవాళ్ళని ఏదో తినక మగవాళ్ళు తెచ్చే సంపాదనతో ఒక 1000 రూపాయలు తెస్తే 100 రూపాయలు పొదుపు చేసుకొని మనం అందరం బంగారం మీద ఆశ. చీరలు బంగారం అనేది ఆడవాళ్ళ కోరిక. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా ఏమైనా చేసినా ఆవిడేం వేసుకుంది, ఈవిడేం వేసుకుంది, ఏం చీర కట్టుకుంది, మ్యాచింగ్ ఏం పెట్టుకుంది అనేది తప్పితే ఇంకొకటి ఆలోచన ఉండదు ఆడవాళ్ళకి. ఏదైనా ఫంక్షన్కి వెళ్తే అది ఇంట్రెస్ట్, ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ అది. సో ఈరోజు సిటీ బస్ ఎక్కుతుంటే కూడా వెనకాల నుంచి బైక్ మీద వచ్చి గొలుసులు కొట్టేస్తున్నారు. ఒక్క పుస్తెల తాడు మినిమం 2 తులాస్ అన్న ఉంటుంది. 2.5, 3 మినిమం. కొంచెం మంచిగా ఉన్న వాళ్ళు 3, బాగా బలిసిన వాళ్ళు 5 తులాలు. 1.5లో అయితే మినిమంగా చేయించుకొని వేసుకుంటారు. ఈవెన్ ఇళ్లలో పనిచేసే ఆడవాళ్ళైనా సరే, పెళ్ళిళ్ళల్లో వాళ్ళకి స్తోమత ఉన్నా ఉండకపోయినా ఒక పుస్తెల తాడు, ఒక బీరువా, ఒక మంచము, ఇలాంటి ట్రెడిషన్ ప్రతి ఒక్కరికి స్థాయితో సంబంధం లేదు, పెట్టారు. అప్పుడు బంగారం తక్కువ ఉంది కాబట్టి పెట్టారు. ఈ రోజుల్లో పరిస్థితి ఏంటంటే బయటికి వెళితే బంగారు గొలుసులు టపా టపా టపామని లాగేసుకొని వెళ్ళిపోతున్నారు. దీనికి గవర్నమెంట్ వహిస్తుందా బాధ్యత? వహించదు కదా. రేట్లు పెంచడం వరకే గవర్నమెంట్ బాధ్యత. పెంచేస్తున్నారు. ఆకాశాన్ని అంటే ఎట్టు పెంచడం వల్ల దొంగతనాలు ఎక్కువైపోయినాయి. జల్సాగా తిరిగే పిల్లలు కూడా దొంగతనాలకు అలవాటు పడి ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పకుండా దొంగతనాలు చేసి వాళ్ళు బ్యాడ్ హ్యాబిట్స్కి పెట్టుకుంటున్నారు. ఇంకా కొంతమంది ఇంట్లో ఇబ్బందులు ఉంటే తప్పని పరిస్థితుల్లోనో ఏంటో కొట్టేస్తున్నారు. వీటన్నిటికీ మహిళలు బలవుతున్నారు. ఆ మహిళలకు చేయించింది కూడా పురుషులే, కాదని నేను అన్ను. కానీ ఒక గొలుసు ఒక ఇంట్లో పోతే ఈరోజు 1,40,000 తులం బంగారం అంటే 2.5 తులాలంటే దాదాపు 3.5 లక్షల దాకా ఎలా చేసుకుంటారండి వాళ్ళు? మళ్ళీ వేసుకోవాలి మెడలో గొలుసు అంటే వేసుకునే పరిస్థితి ఉందా? ఒకసారి ఆలోచించండి. అందరూ ఉన్న పుస్తెల తాళ్ళు తీసుకొని, కార్లు ఉన్న వాళ్ళంటే కారులో వెళ్తారు, వాళ్ళకి సేఫ్టీ ఉంటుంది. కార్లు లేకుండా ఈవెన్ 2 వీలర్ యాక్టివా మీద పోయే వాళ్ళకు కూడా ఎంత మాత్రము సురక్షితం కాదండి. రక్షణ లేదు. వెనకాల నుంచి వచ్చి కొట్టేసుకొని వెళ్ళిపోతున్నారు. వీళ్ళు బండ్ల మించి పడిపోతున్నారు. చాలా ఇన్సిడెంట్స్ అయినాయి. కాలనీలలో కూడా మేము వాకింగ్కి వెళ్తుంటే కూడా చాలామంది పంచలోహం చైన్లు వేసుకున్నారు, గోల్డ్ తీసి. దయచేసి ఆడవాళ్ళు బంగారం కంటే ఎక్కువ కూడా ప్రాణం చాలా విలువైంది. వాడు దొంగతనానికి వచ్చిన వాడు మిమ్మల్ని కింద పడేసి వెళ్తుంటే కొంతమందికి నడుం ఫ్రాక్చర్ అయ్యి హాస్పిటల్స్లో పడుతున్నారు. 3 months 6 months రెస్టు. 50 years ఎబోవ్ ఉన్న వాళ్ళంతా వాకింగ్కి వెళ్తుంటే వాళ్ళు కింద పడితే వాళ్ళ పరిస్థితి చూడండి. కొంతమందికి తలలు పగులుతున్నాయి, కొంతమందికి నడుములు డిస్కులు పోతున్నాయి. వీటన్నిటికంటే ముఖ్యమైనది ఆరోగ్యం కూడా. డబ్బు ఈరోజు పోతే రేపు సంపాదించుకుంటాం అనడం ఈజీ, కానీ ఆ సంపాదించుకొని కూడబెట్టుకొని మీరు వస్తువు చేసుకునేసరికి ఈ రోజుల్లో ఈ ధరకు మనం భూమి మీద ఉండమా తెలీదు. అందుకని అందరూ దయచేసి పంచలోహపు చైన్లో 1 గ్రామ్ గోల్డ్ పడదండి మాకు దురద అంటే తాడు కట్టుకోండి, పసుపు తాడు. పెద్ద పోయేది ఏం లేదు. ఎదురింటి వాడు పక్కింటి వాడు మీ తాళ్ళు పోతే తెచ్చివ్వరండి. మాటలు మాట్లాడతారు, కామెంట్స్ చేస్తారు, వాళ్ళంత మటుకే. కానీ మీ ఇంట్లో వస్తువు పోయినా, మీ ప్రాణం పోయినా, మీకు ఇంజురీస్ అయినా బాధపడేది మీ భర్త, మీ పిల్లలు, మీ కుటుంబము, మీరు. వేరే వాళ్ళకి ఏది ఉండదు. మామూలుగా వచ్చి అబ్బా పోయిందా అని మీ ముందని బయటకు వచ్చిన తర్వాత అబ్బా మరి ఇంత రేటు పెరిగిందా, ఆమెకు తెలియలేదా, అమ్మాయి వేసుకోవచ్చు కదా, ఆమెకు ఆ మాత్రం లేదా అనేవాళ్ళే మన వాళ్ళే, ఎవరుండరు. సో ఈ ఫాల్తు ప్రెస్టేజెస్ కోసం ఆలోచించి ఆ బంగారు గొలుసులు వేసుకొని పోగొట్టుకొని ఆ తర్వాత బాధపడడం కంటే జాగ్రత్తగా ఉండడం మన చేతుల్లోనే ఉంది. కాబట్టి ప్రత్యామ్నాయం ఆలోచించండి. రెడీమేడ్ పడని వాళ్ళకి గోల్డ్ కోటింగ్ వేసుకోండి, వెండి మీద సిల్వర్ కోటింగ్ వేసుకోండి. లేదు పంచలోహం వేసుకోండి, పంచలోహానికి స్కిన్ ఎలర్జీస్ రావు. లేదు పసుపు తాడు కట్టుకోండి. పెళ్ళిలో మీకు పెళ్ళైతుంటే కట్టేది భర్త పసుపు తాడేగా. ఈరోజు అలాంటి రోజు వచ్చింది మళ్ళీ. మన గవర్నమెంట్ పుణ్యమే అనుకోండి, ఏదన్నా అనుకోండి. ఈ రేట్లు పెరగడం వల్ల పెంచడం వరకే వాళ్ళు. నేను ఒకటి అడుగుతున్నా, మరి రేట్లు పెంచేశారు, మనకున్నది ఒకటే పుస్తెల తాడు అనుకుందాం, అది పోతుంది. ఎవరు పెంచిన రేట్లు పెంచిన వాడు తీసుకొచ్చి చేయిస్తాడా? లేదే. మరి మనమే కాపాడుకోవాలి. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి. బంగారాలు కూడా ఇంకా పెరగదు, ఎగబడి కొనకండి. ఇదంతా ఒక మాఫియా. వాళ్ళ వైట్ మనీలు, బ్లాక్ మనీలు బయట పడడానికి, పెట్టుబడులు పెట్టుకోవడానికి బడాబాబులు చేసే ప్రయత్నాలు ఇవన్నీ. వాళ్ళు కొనుక్కుంటారు, బ్యాంక్ లాకర్స్లో పెట్టుకుంటారు.
మళ్ళీ వాళ్ళు బయటికి తీసేటప్పుడు తీస్తారు. కానీ మధ్యతరగతి వాళ్ళు అలా కాదు కదా, దిగువ మధ్యతరగతి అంతకంటే కాదు కదా. వాళ్ళు పెళ్ళిళ్ళు అయితే కానీ ఏదైనా అకేషన్ ఉంటే కానీ గోల్డ్ కొనరు. అలా పరిగెత్తి పరిగెత్తి కొని ఆ దొంగలకు భయపడి దాన్ని ఎక్కడ పెట్టుకుంటారండి? కొన్నా కూడా మీరు బ్యాంక్ లాకర్లో పెట్టుకోవాలి, ఏమైనా ఫంక్షన్స్ ఉంటే వేసుకోవాలి. ఆ మాత్రం దానికి ఇంత హంగామా అవసరమా? ఒకసారి ఆలోచించండి. దాని బదులు ఏ ల్యాండ్ మీదనో ఇన్వెస్ట్ చేస్తే అది పిల్లలకు రేపు 10 రెట్లు పెరుగుతుంది. బంగారం అన్నా నీకు సంవత్సరానికి ఒక 50,000 60,000 లేదు, ఇప్పుడు 1,00,000 పెరిగింది అనుకుందాం, కానీ ల్యాండ్ అంతకంటే ఎక్కువ పెరుగుద్దండి. దాని మీద పెట్టండి, అదే భయం ఉండదు. ఆ ల్యాండ్స్ కూడా రిజిస్ట్రేషన్స్ డబల్ అవుతున్నాయి, వాటికి సెక్యూరిటీ ఏంది, ఇలా కూడా ఆలోచించే వాళ్ళు ఉంటారు. అది కూడా జరుగుతుంది. అపార్ట్మెంట్స్ కొనుక్కోండి మేడం. ఆలోచించండి, ఆడజాతి మొత్తం ఆలోచించాల్సిన విషయం ఇది. ఎందుకంటే అందరూ, ప్రతి ఒక్క లేడీ తన ఫ్యామిలీ కోసమే సాక్రిఫైస్ చేస్తుంది, తన పిల్లల కోసమే సాక్రిఫైస్ చేస్తుంది. తన భర్తకు అవసరమైతే మనకు కొందామన్నా కూడా ఫస్ట్ బంగారం ఇచ్చేది ఒక లేడీనే. నేనున్నా తీసుకోండి, నాకేం అక్కర్లేదు, ఇది పెట్టి తీసుకురండి అని. అలాంటప్పుడు మనం దొంగలకు అప్పచెప్పుకుందామా బంగారం? మన ఇంటి కోసం మనం వాడుకుందామా? ఒకసారి ఆలోచించండి. అందరూ సేఫ్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, ప్రాణాలు కాపాడుకోండి, మీకున్న బంగారం కాపాడుకోండి. దయచేసి బంగారు ఆభరణాలు వేసుకొని బయటికి రాకండి. ఆడవాళ్ళందరికీ చెప్తున్నాను. ఆల్రెడీ నేనైతే పెట్టేసుకున్నాను, గోల్డ్ బ్యాంక్లో పెట్టేశాను. ఇగో ఇలా వేసుకున్నాను. నాకెందుకంటే ఎవడో ఏమో అనుకుంటాడనేది సెకండరీ. మనమేంటి, అది ఎంత కష్టపడితే వచ్చింది మనకి, మళ్ళీ దాన్ని మనం చేసుకోగలమా లేదా అనే ఆలోచన. పక్కింటోడా, ఎదురింటోడా, కాలనీవాడా, నథింగ్. ఎందుకంటే అది పోతే అనుభవించేది మనం, కష్టపడి సంపాదించుకోవడానికి ఎంత కష్టపడ్డాం అనేది మనం. సో అందరూ అయ్యో పుస్తెలతాడు కూడా లేకుండా ఉంటుందా ఆమె అని అంటారేమో అనుకొని వేసుకుంటారు, సర్లే అని. ఎక్కడికి వెళ్ళకుండా ఉన్నాం కదా, ఎంత పటిష్టంగా ఉండి ఈరోజు నేను వెళ్ళానంటే ఒకసారి ఇంట్లో పాల ప్యాకెటే అయిపోయి ఉండొచ్చు, మీ బాబుకి చెప్దామంటే వాడి ఇంట్లో లేకుండొచ్చు, మనం వెళ్ళాల్సి వస్తుంది. మన కర్మ బాగాలేకపోతే కాలనీలో కూడా కాసేపట్లో కొట్టుకొని వెళ్ళిపోతున్నారు కదండి. ఆలోచించండి ఆడవాళ్ళందరూ. తస్మాత్ జాగ్రత్త, బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్.